మనకు తెలియని వంటకాలు వండాలంటే మనకు ముందస్తుగా గుర్తొచ్చేది యూట్యూబ్. అయితే వంట నేర్చుకునేందుకు ఇకపై యూట్యూబ్ వీడియోలు చూడాల్సిన పని లేదు. ప్రస్తుతం టెక్నాలజీ భారీగా పెరిగింది. దీంతో ఏఐ వంటశాల యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఏఐ వర్చువల్ అసిస్టెంట్ సూచనలు పాటిస్తూ వంట చేయడం చాలా సులువుగా మారుతుందని ప్రజలు విశ్లేషిస్తున్నారు. పైగా వంటింట్లో లేదా ఫ్రిడ్జ్లో అప్పటికి అందుబాటులో ఉన్న దినుసులు, కూరగాయలు, ఆకుకూరలను ఉపయోగించి వంట చేయడం ఎలాగో కూడా ఏఐ అసిస్టెంట్ సులువుగా నేర్పిస్తోంది. దీంతో యూట్యూబ్లో సెర్చ్ చేయాల్సిన పని లేదు. ఏఐ అసిస్టెంట్ యాప్స్ చెప్పేవి విని అందులో ఉన్న వాటితో వండేయచ్చని కూడా చెబుతున్నారు. అయితే ఏఐ రూపొందించిన ఆహారం రుచిగా ఉంటుందా అని ప్రతి ఒక్కరికి అనుమానాలు వస్తున్నాయి. అలాంటి అనుమానాలేమీ అక్కర్లేదు. పరిమిత పదార్థాలతో ప్రత్యేకమైన వంటకాలను రూపొందించడంలో ఏఐ సామర్థ్యం ప్రత్యేకమైన ఆహార పదార్థాల కలయికలతో నచ్చిన వెరైటీలను కోరుకునే వారిని ఏఐ విధానం ఆకర్షిస్తుంది. సాంప్రదాయ వంటకాలకు ఇది ఇన్నోవేటివ్ ఛాలెంజ్గా మారిందని కూడా చెబుతున్నారు. ఏఐ వంటకాల సృజనాత్మకత ప్రభావాన్ని పరిశీలించేవారు చెబుతున్న మాట. ప్రామాణిక వంటకాల కోసం ఏఐ సూచనలు సాంప్రదాయ వంటకాల కంటే భిన్నమైనవేవీ కాదు, రెండూ ఒకటే. కానీ ఏఐ ఇంకా తెలివిగా వ్యవహరిస్తోందని కూడా విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా చక్కెర వాడకుండా స్వీట్లు చేయడం ఎలా, పరిమిత దినుసులతోనే చికెన్ని రుచిగా వండడం ఎలా, ఇలా చాలా విషయాలను ఏఐ అసిస్టెంట్ని అడిగి సులభంగా తెలుసుకోవచ్చు. రోటీ, దాల్, చపాతీలతో ఏ కాంబినేషన్ కూర అయితే బాగుంటుందో అది కూడా ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితో ఎలా చేయాలో సలహాలు కూడా ఇస్తుంది. మొత్తానికి ఏఐ వంటశాల యాప్స్ ఇప్పుడు ట్రెండ్గా మారడానికి కారణం వండే విధానంలో ఫ్లెక్సిబిలిటీ. ఇకపై మై షెఫ్ ఏఐ, స్మార్ట్ రెసిపీ ఏఐ షెఫ్, ఏఐ షెఫ్ రెసిపీ జనరేటర్ వంటి యాప్స్ అసిస్టెన్సీని ప్రయత్నించవచ్చు.